గాయ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చిత్రకారుడిని. ఈడు చూడండి ఎలా బొమ్మ వేస్తాడు. ఇది నా బొమ్మ అంటే ఇది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా రోజులు అవుతుంది నేనైతే వ్లాగ్ తీయట్లేదు. ఎప్పుడో ముందు తీసినవి అలా కొంచెం కొంచెంగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే వ్లాగ్ తీద్దామంటే ఎందుకంటే తీయట్లేదు, టైం దొరకట్లేదు అనమాట వ్లాగ్ తీయడానికి. 6 to 6 డ్యూటీ పడిపోతుంది. ఈ మధ్యలోన కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. సో అందుకోసం అనేసి వ్లాగ్ చేయడానికి అసలు నాకు కుదరట్లేదు పూర్తిగా. ఏం చేస్తాం, కుదిరినప్పుడు చిన్న చిన్న బిట్స్ అన్నీ తీసి అవి అన్నీ యాడ్ చేసి ఒక వ్లాగ్లో పెట్టడం అవుతుంది. చూద్దాం ఈ వ్లాగ్ ఇంకా ఎన్ని రోజులకి ఎండ్ అవుతుందో ఏంటో. జస్ట్ 4 minutes 5 minutes వ్లాగ్ కూడా రావట్లేదు. ఏం చేస్తాం, టైం కుదరట్లేదు పూర్తిగా అటు నుంచి వచ్చేటప్పటికి టైర్డ్ అయిపోతున్నాను కంపెనీ నుంచి. సో మరి చేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. చేయాలని అనిపిస్తుంది నాకు కూడా, బట్ ఏంటంటే మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చేయాలని అనిపిస్తుంది, కానీ టైర్డ్ అయిపోవడం వల్లే చేయట్లేదు అంతే. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటో. చేయాలని అనిపిస్తుంది, రావట్లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను అంత. గాయ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ షూస్, యాక్చువల్లీ నా లైఫ్లో ఈ షూస్ ఇంకా వేసుకోకూడదు అనేసి అనుకున్నాను, కానీ జీవితం ఉంది ఇదేనేమో. అంటే ఏదైతే చేయకూడదనేసి అనుకుంటామో ఒక్కొక్కసారి అది చేయాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో. ఏం చేస్తాం, అవసరం అలాంటిది. గాయ్స్ పోలీసులు వెళ్తూ ఉన్నారు, ఏమైందో తెలియదు. ఇంకా అందరు కలిసి ఇలా నడుచుకుంటూ, ఇదిగో ఆర్పిఎస్ఎఫ్ బైక్ కూడా, వెహికల్ కూడా వెళ్తూ ఉంది బ్యాక్ సైడ్. ఈ షాప్ ఎవరిదో కానీ చాలా తెలివైన వాళ్ళు. ఎందుకనేసి అంటే చూడండి, ఐపీఎల్ నడుస్తుంటే ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టి ఆ ఎదురుగా చూడండి, మీకు చూపిస్తే ఇక్కడ తెర కనిపిస్తుంది, ఎదురుగా కనిపిస్తుంది కదా తెర. ఇక్కడ చూడండి ఐపీఎల్ నడుస్తుంది, అక్కడ వాళ్ళందరూ చూస్తూ కూర్చుని ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే ఏదైనా కావాలనేసి అంటే స్నాక్స్ తినుకుంటూ ఐపీఎల్ చూస్తారు. అక్కడ అతనికి స్నాక్స్ సేలింగ్ అవుతాయి, దాని నెక్స్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా జనాలకి. బాగుంది కదా ప్లాన్. ఐపీఎల్ మ్యాచ్ దగ్గర నుంచి నేనైతే బయటకు వచ్చాను అలాగా రోడ్డు దగ్గరికి. ఆ రోజు అయితే వ్యూ మొత్తం ఇలా ఉంది. ఐఓసీఎల్ ట్యాంక్ ఇది, ఎప్పుడైనా చూసారా మీరు? ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇదంతా రోడ్ ఎలా ఉంది. నేను ఎందుకు తీసానంటే దీనికి యాక్సిడెంట్ అవ్వాల్సింది కొంచెంలో మిస్ అయిపోయింది, అందుకని. ఇక్కడ నుంచి మా ఆవిడ ఎలా డ్రాయింగ్ వేసాడో చూడండి. దాంతో మొత్తం లైన్ డ్రాయింగ్ బాగానే వచ్చింది, నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా చూసి మొత్తం అప్పుడు చెప్పండి కామెంట్. వాడి ఫేస్లో కాన్ఫిడెన్స్ చూడండి ఎలా కనిపిస్తుంది, నేను వేయగలనని చెప్పేసి. ఈ డ్రాయింగ్ ఫినిష్ చేయడానికి వాడికి జస్ట్ 3 నిమిషాలు పట్టింది. 3 నిమిషాలు అలా గీతలు గీసాడు మొహం చూసుకుంటూ. అయినా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. గాయస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చిత్రకారుడిని. ఈడు చూడండి ఎలా బొమ్మ వేస్తాడు. ఇది నా బొమ్మ అంటే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. పర్లేదు, ఒక మాదిరిగా వచ్చింది, భలే వచ్చింది కదా. నాకైతే పర్లేదు అనిపిస్తుంది. మీరే రేటింగ్ ఇవ్వండి, ఎంత ఇస్తారో మీరే రేటింగ్ ఇవ్వండి వీడికి. ఓకే, ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తుంటే ఒకేలా ఉందా? ఈ బొమ్మ నా ఫేస్ రెండు ఒకేలా కనిపిస్తున్నాయా లేదా మీరే కామెంట్ చేయండి. ఎలా ఉంది చూడండి. కూడా పెట్టడానికి కూడా మంచి సరైన కల్లే కదా. అబ్బో నోరు తెరుస్తారు, చేత్తో నోరు తెరిచి అన్నం పెట్టడానికి, అన్నం తింటా. బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ పెద్ద పెద్ద విటమిన్స్ అవైలబుల్. దూడడానికి ఒకడు, తల దూడడానికి ఒకడు, మూతి తుడుచుకోవడానికి చేతి తుడుచుకోవడానికి 500 రూపాయల నోట్లు ఇలాగా తీసి ఇలా పడితే వర్కర్స్ వేరుకుంటారు. విన్నారా? ఇదంతా రియల్ కాదు, ఇదంతా కళ్ళప్పుడు అలాగ వస్తుంది అన్నమాట. బతుకులు చూడండి, ఒక అన్నం ఇరిగిపోయిన ఫోన్, నాది ఇరిగిపోయిన ఫోనే. డిస్ప్లే కాదు, ఏంటది గ్లాస్ ఇరిగిపోయింది. గొర్రెలది కాదు, టెంపర్ గ్లాస్ కాదు, గొర్రెల గ్లాస్ ఇరిగిపోయింది. సుత్తితో కొట్టిన ఇరిగిపోయింది. 15,000 పని చేయాల్సి వస్తుంది కష్టపడి.